నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం. భారతదేశంలోని ముంబై నుండి ప్రమీల మోహన్ గారి అనుభవం ఇది. నేను 25 సంవత్సరాల క్రితం భగవద్ధర్మంలోనికి వచ్చాను. అప్పటి నుండి నా జీవితం పూర్తిగా మారిపోయింది. కుటుంబ సభ్యుల దీర్ఘకాలిక అనారోగ్యం, ఆర్థిక సంక్షోభాలు మరియు లక్ష్యం లేని జీవితం నుండి చాలా ఆరోగ్యకరమైన మరియు ఆనందకరమైన జీవితంగా మారింది. శాంతి మరియు శ్రేయస్సు ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా మన ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ యొక్క అమూల్యమైన బోధనల నుండి నేను జీవితానికి నిజమైన అర్థాన్ని నేర్చుకున్నాను. నా ప్రియమైన దైవం మా జీవితాలను పూర్తిగా తన దివ్యమైన చేతుల్లోనికి తీసుకొని మాకు అద్భుతమైన మరియు అర్థవంతమైన జీవితాన్ని ప్రసాదించారు. మా జీవితాల్లో చాలా సంఘటనలు జరిగాయి, కానీ మన శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ కృప వలన మేము తట్టుకోగలిగాము. ఎప్పుడూ నిరాశ చెందలేదు. నా వృత్తి జీవితంలో కూడా నేను గొప్ప విజయాలను సాధించాను. నా పనికి గుర్తింపు లభించింది. నాకు గుండెపోటు వచ్చినప్పుడు అత్యంత నమ్మశక్యం కాని అద్భుతాలలో ఒకటి జరిగింది. యాంజియోగ్రఫీ సమయంలో 3 బ్లాకులు కనుగొనబడ్డాయి మరియు వాటిలో ఒకటి 100%. వైద్యులు యాంజియోప్లాస్టీ చేయాలని నిర్ణయించుకున్నారు. నేను అత్యవసర సహాయం కోసం శ్రీ భగవాన్ను ప్రార్థించాను. వెంటనే ఆయన నన్ను రక్షించారు. శ్రీ భగవాన్ ట్యూబుపై ఏదో చేస్తూ భౌతికంగా ఓటీలోకి వస్తున్నట్లు నేను చూడగలిగాను. అకస్మాత్తుగా నా 3 బ్లాకులు స్క్రీన్పై కరిగిపోయాయి. నా రక్తం సజావుగా ప్రవహించడం ప్రారంభమైంది. ఓటీలో ఉన్న 3 వైద్యులు మూగబోయారు. అప్పుడు వారు, "ఏయ్ చూడు, బ్లాకులు పోయాయి, ఇది ఒక అద్భుతం" అని అరిచారు. ఈ మహా అద్భుతం తర్వాత ఆసుపత్రిలో నన్ను సంప్రదించిన ప్రతి ఒక్కరూ శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ భక్తులుగా మారారు. ఎందుకంటే వైద్యులు ఇది ఒక అద్భుతం అని పదే పదే చెబుతూనే ఉన్నారు. ఇప్పటికీ నా దైవం శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్లు నన్ను ప్రతిరోజు నడిపిస్తూ జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నా జీవితంలో అనేక అద్భుతాలు, అందమైన సంఘటనలు జరిగాయి. అవతార పురుషుడు మన భూమి మీదకి వచ్చినప్పుడు మనం పుట్టడం నిజంగా మన అదృష్టం. ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి మనం ఎంపిక చేయబడ్డాము. నేను భూమిపై అత్యంత ఆశీర్వదించబడిన వ్యక్తిని అని నేను భావిస్తున్నాను. మన ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతీ భగవానుకు మేమందరం పూర్తిగా కృతజ్ఞులం.